హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇక ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నాం అంటే బిర్లా మందిర్ పోతున్నాం. ఈ వీడియో మీరు ఎండ్ దాకా చూడండి. నేను బిర్లా మందిర్ ఎందుకు పోతున్నానో మీకు చెప్తాను అక్కడ, ఓకేనా? చలో పదండి. అన్న ఉన్న నేను వెళ్తున్నాం. సే హాయ్. హాయ్ హాయ్ చెప్పదండి. మాదాపూర్ మెట్రో కాడికి ఈ ఆడ నుంచి అయితే మెట్రో స్టేషన్ ఎక్కి బిర్లా మందిర్ పోతాం. లైకిడి కపుల్ మెల్లి వెళ్తున్నాం. పోలీస్ బండి ఎక్కిపోదాం గైస్. వచ్చేసినాం మెట్రో కాడికి, మహాపూర్ మెట్రో. ఇక బ్రో అయితే ఫస్ట్ టైం ఆట అంటే హైదరాబాద్ లో మెట్రో ఎక్కుడు. ఇక ఎక్కుతున్నాం. మనకి ఫస్ట్ టైం కాదా, చాలా ఎక్కిన. చాలా సార్లు అంటే ఒక 20 times దాకా ఎక్కవచ్చు. ఎక్కేస్తున్నాం. టికెట్ కాడికి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళాలి. బిల్డింగ్ లేని గైస్ వస్తున్నాయి. చాలా రోజులే మెట్రో కాడికి రాగా. యువర్ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ మెట్రో? ఎక్సైటింగ్. అంటే ఢిల్లీలో ఎక్కిందట. ఢిల్లీ అండర్ గ్రౌండ్ లేకపోతే పైన ఉండదు కదా మెట్రో, అది ఎక్కిందట. కానీ ఇక్కడ ఇది ఫస్ట్ టైం అట. సరే ఇక టికెట్ అయితే తీసుకున్నాం గైస్. ఎక్సైటింగ్ ఉన్నాడు కొంచెం అన్న. తీసుకున్నాం లకిడి కాపుల్కి మెట్రో. ఎక్కేసినాం గైస్. This like only there in Delhi metro. Yeah, exactly like this. The next destination is Mapuris. You can ground metro or it is like metro. Both. Okay. అయితే ఆమీర్పేట అయితే వచ్చేసినాం ఎక్స్చేంజ్ కావడానికి. పైకి ఎక్కేసినాం. మోసొస్తాను గైస్. గైస్ ఇక లగడి కప్పులు వచ్చేసినాం. ఇక ఎగ్జిట్ కావాలి. టికెట్ టేక్ బుక్. టికెట్ కింద ఆర్డర్. గైస్ ఇటు వైపు వెళ్ళాలి అంటే చూస్తా ఒకసారి మ్యాప్ చూడాలి గైస్. దిస్ సైడ్ ఐ డోంట్ నో. గుడ్ అయితే ఎక్కుతున్నాం. వెళ్ళాం పదండి అక్కడికి వెళ్ళాం కదా. ఇప్పుడు చాలా షాప్స్ ఓపెన్ చేయాలి గైస్. ఇక వచ్చేసినాం. ఎక్కుడిగా ఇది థర్డ్ టైం గైస్ నాకైతే. బ్రోకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం చూడాలి గైస్. చెప్తా ఇక్కడికి ఎందుకు వచ్చినో అసలుకి ఎక్కడి దర్శనం చేసుకున్న తర్వాత క్లియర్ గా ఎందుకు వచ్చిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే గైస్ ఇక దర్శనంకి అయితే వెళ్దాం. 2 hours later. గైస్ ఇక కిందికి అయితే వచ్చినాం దర్శనం చేసుకొని. ఇక చాలా ఎండ కొడుతుంది. ఎండాకాలం కూడా అవుతూనే ఉండే కానీ ఇప్పుడైతే అది కాలుతలేదు. అవి ఉంటాయి స్టెప్స్, అవి ఏం కాలుతలేదు ఇప్పుడు. అదొకటి ప్లస్ పాయింట్. కానీ చాలా ఉడుకుతుంది. మీరు దర్శనం చేసుకోవాలని అనుకున్నాను కానీ దర్శనం కాదు. ఒకటి ఎందుకు వచ్చినా అని చెప్తా. వయసు ఎప్పుడు చూడలే నేను. 2 సార్లు వచ్చినా కానీ చూడలే. ఇది లోపల రాలే. బాగుంది. బాగా తీసుకున్నాం. విగ్రహం 50 రూపీస్. 50 రూపీస్గా ఈడ తీసుకున్నాం. వెరీ గుడ్. చెప్తా గైస్ ఆగు ఇది అయినాక. చూడండి గైస్ ఎలా కూర్చున్నారో. గైస్ ఇక ఒక్కటే చెప్పాలి మీకైతే, ఇంతమంది ఉన్నారు, ఇంత మంచిగా ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఇక మీరు స్టార్ట్ చేస్తేనే మీ భయాన్ని తీసేస్తేనే, ఓకేనా? మీరు భయాన్ని తీసేయండి, మీ కాన్ఫిడెన్స్ బయట పెట్టండి. భయమే భయపడుతుంది మీకు, అంత కాన్ఫిడెన్స్ మీకు ఉంటే ఓకేనా? మీరు చేయండి, స్టార్ట్ చేయండి కంటెంట్ క్రియేషన్. అది బ్లాగింగ్ కానీ ఏ నీచ్ కానీ మీరు చేయండి, కన్ఫామ్గా మీకు రీచ్ వస్తుంది, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఓకేనా? నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మనం అందరం కలిసి గ్రో అవుదాం. ఈ పేజ్ పెట్టింది నాకు ఒక్కరికి కోసం కాదు, నేను ఒక్కరిని గ్రో కావడానికి కాదు, మీరు కూడా గ్రో కావడానికి, మిమ్మల్ని కూడా గ్రో చేయడానికి. ఇక వీటికి ఎందుకు వచ్చినా అంటే ఎగ్జాక్ట్గా ఇక మా మ్యాటర్కి వస్తే నాకు 1K అయిపోయింది కదా. ఆ 1K సెలబ్రేషన్ ఈ నుంచి మొదలైంది. ఎందుకంటే 84 days, అరౌండ్ 84 days నేను నాన్ స్టాప్గా పెట్టిన. అట్లా అందుకోసము ఇలా 1K రీచ్ అయింది. 3.5 million వ్యూస్ వచ్చినాయి. అంతా మీ వల్లనే. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే గైస్ ఇక ఇంత చెప్పాల్సింది. ఇక ఇంకేమన్నా మీరు కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. అది కంటెంట్ క్రియేషన్ కానీ ఎడిటింగ్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి. అలాగే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆడికి ఇప్పుడు మళ్ళీ మ్యూజియం కాడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి చూపెడతాం మ్యూజియం కూడా. మ్యూజియంలో లోపల అలా ఉంటే ఫోన్ తీసుకెళ్తా, చూద్దాం. సేమ్ ఇది విగ్రహం, హనుమాన్ విగ్రహం ఒక కార్డు ఉంటుంది
మీరు చెప్పండి ఎక్కడ ఉంటుందో. ఇది సేమ్ హనుమాన్ విగ్రహమే. ఈ హైదరాబాద్లోనే ఒక కాడు ఉంటుంది, అది ఎక్కడనో టెంపుల్ చెప్పండి, మీకు తెలుస్తేనే జస్ట్ కామెంట్ చేయండి. కలిసి వచ్చేసిన వీడికి టికెట్ తీసుకుంటున్నాం, మనకి వెళ్తున్నాం. ఎంత ప్రైజెస్ ఉన్నాయి గైస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా 300 అయింది. అంటే మొత్తం టోటల్ ఎంత అయిందంటే ఒక్కరికి 300 కావచ్చు. 300 ఇగో ఇక్కడ చూడండి, 300 ఇగో 300. ఓకే గైస్, ఇక 300 తీసుకున్నాం. నేను సగం అంటే నేను ఒక 50 ఇచ్చిన అన్నకి, ఇక అన్న తీసుకుంటా అన్నాడు. ఇక మొత్తం అట్లా కాదనుకోని ఇక చిల్లర ఉండే నా కదా, ఇక చిల్లర ఇచ్చిన కొన్ని. ఓకే గైస్, ఇక లోపలికి వెళ్ళి చూపెడదాం. చలో చూడండి రాకెట్. ఓకే గైస్, ఇక లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి ఎట్లనో తెలియదు, మనం వచ్చడే ఇది సెకండ్ టైం. ఇక ఫస్ట్ టైం వీడికి 10th లో వచ్చిన, ఇప్పుడు సెకండ్ టైం. ఎంట్రన్స్ ఏంటో తెలుసలేదు, ఇదే వచ్చిన తెలిసి. కమ్ బ్రో. Let's go inside. Let's go inside. Is a way I don't know. I think is the entrance. This only I don't know, bro. I will ask. Yeah, these are people. Is a going means. Oh, let's go. We'll want to show the ticket. Yes. Then only. Okay, guys. ఇదేనో కాదు మాకు తెలియదు. Okay. Ticket. Give me చూద్దాం. the ticket. In ticket it's written. Yes. లోపలికి అయితే అక్కడ ఆ షో స్టార్ట్ అవుతాడు ఏదో ప్లానిటోరియంలా. గైస్ తీయకన్నారు వీడియో, కానీ మనం తీస్తాం కదా, మనకు అలవాటే కదా తీస్తున్నా అట్లా చిన్నగా, ఎక్కువ చూపెట్టలేము. ఇవన్నీ ఇక ఫొటోస్ ఉన్నాయి, ఓల్డ్ ఫొటోస్. ఓకే గైస్, బయటికి వెళ్ళాం కదా పెడతాం అట్లే. గైస్ ఇక బయటికి అయితే వచ్చాం దీనిలోకి వెళ్ళి. అయ్యా దీనిలో ఎట్లున్నది అంటే అన్ని పెయింటింగ్లు, కానీ కొన్ని పెయింటింగ్లు అయితే అసలుకి అర్థం కాదు. ఇది కొంటారు కావచ్చు ఈ మ్యూజియం వాళ్ళు, అలా పెయింటర్స్ దగ్గర, అంటే ఆర్టిస్ట్ ఉంటాడు కదా డ్రాయింగ్ వేసేటైనా, ఆ దగ్గర కొని ఇక్కడ పెడతారు కావచ్చు. ఆ వీడియో కూడా తీసిన నేను ఎవరు లేక ముందు, అలా పెయింటింగ్స్ కానీ ఇలా ఉంటాయి. అటు ఇంకొకటి ఇటు చెప్పాను కదా, ఇది లోపలికి వెళ్ళాలి కానీ ఆడికనే వెళ్తాం. కలిసి ఆ లోపలికి వెళ్ళి వచ్చినాం. గైస్ చూపెట్టాలి అని అనుకుంటున్నా. ఇది ఒకటి లోపల చూపెట్టరాదట బిల్డింగ్. ఇది మొత్తం మబ్బులు పైన, ఇదేదో సౌండ్ గుండ్రంగా ఉన్నది పైన, గుండ్రంగా అనుకున్నాం మంచిగా. మంచిగా అనుకుంటున్నాం గైస్ చల్లగా. ఓకే, ఇదేమో షో స్టార్ట్ అయితే కావచ్చు, మబ్బులలో కూడా కావచ్చు. Meanwhile, it has become darker. Twilight has completely faded away, and stars are beginning to shine in the sky. Well, this is quite a familiar sight, isn't it? You can see this night sky from Hyderabad even tonight. But would you call it a very beautiful sight? Perhaps not. That is because of the polluted atmospheres of big cities. You can see it is about 17.5 degrees above the North Point. That is Polaris, the pole star, or Dhruva Tara. Well, there is another lovely constellation or star. గైస్ ఇక లోపలికి అయితే వెళ్ళాం కదా, ఇలా ఉన్నదంటే గ్యాలక్సీలోకి పోయినట్టున్నది ఇక మొత్తం. ఇది చూడండి అయితే ఫస్ట్ అయితే గ్యాలక్సీ. ఇక తమ్ముడు లోపల షో ఎలా ఉంది చెప్తాముడు. సిగ్గుపడుతుండ వాడు. ఎలా ఉందంటే చాలా బాగుంది. కొన్ని మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోలు, నాకైతే నచ్చింది. ఒక్కటిసారి చూస్తే చాలు, ఎందుకంటే చిన్న పిల్లలు బాగా నచ్చుతాయి. లెవెల్ చెప్తలేరు ఎలా ఉందో, బాగుంది. కానీ చిన్నపిల్లలు బాగా చూస్తారు, ఎందుకంటే చిన్నపిల్లలు అది చూస్తే సంబరపడతారు. అందుకోసమే ఒక్కసారి చూస్తే చాలు, అది ఒక్కసారి చూడాలి. బ్రో ఐ విజ్ లైక్ దస్ ప్లాన్ ఇస్ అ ప్లానిటోరియం. This is a fantastic experience. Is a children's liking na this one? Yeah. Most is a one-time watch to young people. Yeah, it's, to know about the space, stars, moon, sun, the galaxy, Milky Way. Yes, bro. Space, universe. అవును గైస్, ఇక ఎట్లా అంటే మబ్బులలోకి పోయినట్టు, గ్యాలక్సీలోకి పోయినట్టు, అంతా గ్యాలక్సీ మొత్తం చూపెట్టిళ్ళు. ఆ బ్రో తోటి ఎక్స్ప్లెయిన్ చేపిద్దామంటే చిన్న తోటి చెప్పలే ఇలా ఉందో. ఆయనకు నచ్చినట్టున్నది, సిగ్గుపడుకుంటూ పోతుంది.
అయితే చాలా మంచిగా ఉంది లొకేషన్. One time that it was the establishment of NFC itself stands as a testament to the spirit of building upon this foundation. NFC serves as a shining గైస్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అంతేనా టగడగా చూసుకుంటూ పోయినా అంత ఇంతలా. ఇప్పుడేమో మంచిగా చూస్తున్నా ఎట్లా తయారు చేస్తున్నా అన్ని మిషన్స్. meticulously structured quality assurance program. We achieve this goal by consistently moving మీరు రండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక ఇలాగా ఇప్పుడు చేసేది అదే చూపెట్టేది. ఒకసారి రండి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. నేను ఫస్ట్ టైం 10th చూసినా కానీ టగటగ తొందరగా చూసుకుంటా పోయినాం. ఇప్పుడు మంచిగా చూస్తున్నా నేను. చూడండి నాతో నేను కూడా చూస్తాను, ప్లస్ మీకు కూడా చూపిస్తా కొన్ని కానీ రియల్గా వచ్చి చూడండి మీరు. జై భారత్, జై ఇండియా. రాకెట్ గైస్, వెరీ నైస్. ఇస్ హైదరాబాద్ పార్ట్ బుడ్డి రాకెట్లు గైస్. పాకిస్తాన్ బుద్ధుడేగా ఏంటి రామా 10th ఆడుకునేది గైస్. అంతా ఏదో ఆడేది గైస్ ఇది ఇలా. లైట్ ఇదేంటిది గైస్? ఇది లైట్ లెక్కనే ఉన్నట్టున్నది. వాడేది ఐ థింక్ మ్యూజిక్. ఇది ఇట్లా పెడితేనేమో అసలే ఏంది గైస్ ఇది? ఇట్లా కావచ్చు తెలిసి ఆబ్జెక్ట్స్. మేలురా మామ. క్యారమ్ ఏంది మామ, కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇలా అన్నావా? మన చెయ్యి వాడుతుంది ఇందులో. ముఖం పెడితే ముఖం కూడా వాడుతుంది కావచ్చు. నైస్ గైస్. ఓకే, నెక్స్ట్ ఇట్లా ఎంజాయ్ చేస్తారు గైస్ చిన్నపిల్లని తీసుకొస్తే వాళ్ళన్న. మీరు కూడా రండి, ఎక్స్పీరియన్స్ చేయండి ఇలాగా. అంటే ఇంకా నిల్చొని ఇటోడు ఎటు చూసినా మనమే. అక్కడ వెనక మంది ఉన్నారు మొత్తం. మీరు కూడా కంటెంట్ క్రియేషన్ వీళ్ళంతా మీ ఎవరు ఎనిమీస్ అన్నట్టు వీళ్ళందరూ. ఓకే గైస్, ఇదేంటిది? 5 members 1 2 3 4 అట్లా ఓకేనా? అలాగా గైస్, ఓకేనా? నైస్ బ్రో దిస్. ఇదేంటి? ఓకే, ఇది ఆన్ చేస్తే అంటే అది అట్లా తిరుగుతుంది కావచ్చు గైస్. మనకి ఎందుకు ఇది చూద్దాం వీటో. ఇది ఏంది గైస్? బ్లడ్డా? రక్తం బ్లడ్. కాపీరైట్ పడుతుంది గైస్. అంతే, కథం అయిపోయా. కాపీరైట్ పడుతుంది కదా. మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఇలా ఉంటావు బ్రో. ఏంది మామ, ఎక్స్పీరియన్స్ వేరే ఉన్నది ఆడ. ఏంటి గుండ్రంగా తిరుగుతుంది? గిరి గుండం తిరుగు. నైస్ గైస్. ఇదేంటిరా మామ లెక్కలు? మనకు రావుద్ది లెక్కలు. ఒకటి ఎంజాయ్ చేస్తారు గైస్ చిన్న పిల్లల్ని తీసుకొస్తే. అది కొట్టి చూస్తే అలా వేసుడు కావచ్చు గైస్. దిస్ అవార్డు అంటే దీని లెక్క ఇది కలుపుడు కావచ్చు గైస్. ఇట్లా అర్థమైందా? ఇట్లా కలపాలి.
ఓకే గైస్, అయిపోయింది అంత చూసుడు అయితే. లెట్స్ గో బ్రో ద ప్లానెట్స్. ది బయాలజీ గైస్. There bro, so many there not. Let's go. Is a C. Yeah, is a 300 rupees bro. 300 rupees. You can see only one time. Not see any time. ఆయన ఇప్పుడు ఒడిశా నుంచి వచ్చింది. ఒడిశా నుంచి వెళ్ళి ఇక్కడ జాబ్ చేసుకోవడానికి వచ్చిండు. మరి చూడాలి దాన్ని. ఇప్పుడు 300 అట్టిగానే వచ్చినాయి. 300 రూపీస్. ఇలా బయాలజీ అట. బయాలజీ ఏదో మనకి రాదాయి. మనకి ఏది మనకి బయాలజీ రాదాయి. మన బయాలజీ సార్ 10th క్లాస్లో బయాలజీ సారు తీసుకొచ్చింది కానీ బయాలజీ చేయలేదు మనకి. ఏంటంటే ఏదో చదువుకున్నామంటే చదువుకున్నాం అంతే. నాయన మనం ఫస్ట్కి ఇట్లుండేది గాయస్. అట్లా 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 అక్కడరాగా నడుచుకుంటూ అన్నీ చేసుకుంటూ ఇలా ఉన్నామా. నోట్ చేసుకోండి గైస్ టైం. నోట్ చేసుకోండి నోట్. ఎక్కడ ఎంత అవుతుందో టైం అని. మన ఇండియాలో చూడండి ఇంత అవుతుంది టైం. ఎంత అంటే టైం ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అరౌండ్గా 2:17. చూడండి 2:17. నోట్ చేసుకోండి ఎంతెంత అవుతుందో ఎక్కడెక్కడ. ఫస్ట్ ఇటు వెళ్దాం. మనమే ఏం లేదు బ్రో, ఏం లేదు. ఇది ఖాళీ ఏం లేదు గైస్. ఈడ నేనే ఉన్నా. ఏం లేదు, అంత చీకటి. ఈడ ఏదో ఉండాలి సంథింగ్, కానీ ఈడ లేదు. లాక్ చేసినట్టున్నది. ఇది ఓపెన్ అయితే లేదు. ఏదో ఇలా ఇలా చేసిన. మరి ఇదేంటో మనకు తెలియదు. ప్యాటర్న్ ఆట. ఇదేంటి మామా మొత్తం మ్యాజిక్. ఆగో బాడీ ఏది? బాడీ వేర్ దేర్ బ్రో. బాడీ కనబడతలేదు గాయస్. తలకాయ ఇది అసలుకి. వీడున్న తలకాయ. అమ్మా కాన్స్టిట్యూషన్ బుక్ అట. మరి మనం సిఎస్సి ఇంటర్లో చదువుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ ఎంత ఉన్నాయి పేజీలు చూడండి. 234 పేజెస్. అది ఇంకా 12 ఇంకేమో ఉంటాయి. అవి నాకు అంత గుర్తులేదు. ఏదో 12, 8 ఇంకేమో సీక్వెన్స్ ఏదో ఉంటుంది సంథింగ్. అది మా అమ్మమ్మ ఇంటికి ఉన్నప్పుడు మంచిగా దీనిలో ఏంటిది మన GT65 ఏదో ఉంటుంది కదా, అది ఆడేది దీనిలో. మంచిగా ఒక 100 రూపాయలు ఎంత 50 రూపీస్ కావచ్చు 1 అవర్కి. ఇలా ఆడేది GT65. రపా 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 ఆడేది. ఇప్పుడు లేదు కానీ మొత్తం సిస్టమే మారేది. డాటా కావచ్చు అంతా. ఈజ్ స్టోరింగ్ డాటా. స్టార్ట్ డాటా స్టోరేజ్. ఇలా ఆడుకుంటారు గైస్ చిన్న పిల్లలు తీసుకొస్తే. సో ఫన్నీ గైస్. ఏమన్నా ఇలా గుండ్రాలు తప్ప. బాయ్ బాయ్ బాయ్. అమ్మో పడదాం గైస్. ఇట్స్ గ్లాస్. ఇట్స్ గ్లాస్. బాయ్ బాయ్ బాయ్. గ్యాలక్సీ సేమ్ గిట్లనే ఉంటది గైస్. సేమ్ గిట్లనే ఉంటది. ఇప్పుడు మేమేనా చూడు సేమ్ మీకు ఒక వీడియోలు కూడా చూసిళ్ళు. మీ వీడియోలు కూడా చూసిళ్ళు. సేమ్ ఇట్లనే ఉంటుంది. స్విచ్ వస్తుంది తిరుగుతుంది. రండి గైస్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి. మంచిగా సండే రోజు ఎక్స్పీరియన్స్ చేయండి. అంతేనా? ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్. This is awesome. One time experience. You guys should come to experience this. We cannot put it in words. One time experience. Not one time. You can come with your family and friends. Okay. The experience is awesome. The one time experience is good. If you have Daily. if you have interest in science, Yes. you have interest in art, culture, Yes. 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 then you can come here. You can know a lot of things about it. Yes. Like space missions are there. ఇలా చాలా ఉన్నాయి guys. ఇలా చిన్న పిల్లల్ని తీసుకురండి. Dinosaur. ఎస్ బ్రో. సో నైస్. నాకైతే వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. కెమెరా ఐ థింక్ ఏందిరా మామ ఇది? ఇసా నో బ్రో, నో రైనింగ్. నో రైనింగ్ గైస్. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతాను అనుకుంటారా? ఇంగ్లీష్ లేదు ఏం లేదంట. ఏదో లైట్ ఇంకా బ్రోనే నేర్పిస్తుంది బాగా. ఇదేంటిది అన్నట్టు ఇందులో ఏం లేదు. ఇందులోకి జొర్రానా ఏమున్నా ఇలా ఏం లేదు గైస్. ఇది ఎందుకు 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 పెట్టిల్లు? ఎందుకు ఎందుకు తెలియదు. మంచిగా ఆడుకుంటుంది గైస్. సండే మంచిగా. మీరు టైం ఏంటా?
ఏంది guys ఇది ఆయన ఇట్స్ అ షాడో షాడో ఇట్స్ లైక్ షాడో షాడో కమింగ్ జీరో ఏంది guys అది గుంపులుగా పోతులు వా అన్నవా Oh, this is illusion. రొటేట్ తింపు ఇది కూడా అదే గైస్ రికార్డింగ్ అదే ప్లేస్ వెయిట్ మిషన్ ఇలా ఉండే అప్పట్లో ఓకే ఇదేంటిది తిరుగుతలేదు అది మన ఇక్కడ ఇసుంటిది మీరు బయట రోడ్డు కాడ చూసినట్టున్నారు మిడిల్ సేమ్ ఇలాగనే మధ్యలో పైప్ పెడతారు పెట్టేసి కథం దానిపై నుంచి వాటర్ ఫ్లో అవుతాయి అంతే ఇదేంటిరా నాయన తిరుగు గుండ్రంగా తిరుగు మా తిరుగుతుంది గైస్ దాన్ని ఒక అర్ధ గంట చూడాలి గైస్ మీరు వేరే లోకాల్లోకి వెళ్ళిపోతారు దిస్ వాట్ బ్రో This is physics. మనకేమో తెలియదు ఏమి ఏర్పడుతుంది ఈ టైం You can see the letter. Okay, can you see? Yeah. ఇట్స్ లెటర్ Yeah. Some sort of letter is. లెటర్ చూస్తున్నా గైస్ మీరే ఏమన్నా లెటర్ Okay, I Wow. want to. ఎందుకు ఎట్టిల్లు మనకు అర్థం అవుతలేదు నాయనా కెన్ పుట్ దిస్ లైక్ నాట్ మూవింగ్ కమ్ బాడీలు పెట్టలేంది గైస్ ఇలా బాడీలు ఇళ్ళకెళ్ళి చూడాలి గైస్ What? గైస్ చూడండి ఇది ఇట్లున్నాడు కదా మనిషి కానీ ఆడికో ఇట్లా విడగొట్టుంటాడు ఆడు ఇయాల జంపాల కొత్తకొండి అనుకుంటా అది మస్తున్నది గైస్ చిన్నపిల్లలు చూడండి ఎలా చూస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది గైస్ గిర తిరుగు బాల్ గాడున్నది పైకి ఎక్కి పేంది పోయి మళ్ళా అదనే వాడే బ్రో వాడినవా ఏమన్నా ఇది అది కాదు కావచ్చు అది ఇది మన ముగ్గులు వేసేది ముగ్గులు ఏమున్నది కాదు ఇందులో ఈ బొక్కల నుంచి చూస్తే ఆ బొక్కలు 2 బొక్కలు ఏం కనబడతలేదు ఏమున్నాయని ఇందులో ప్లానెట్స్ ఓకే ఉండే ఇట్లా గిర తిరుగుతున్నాయి ఈ స్ప్రింగుల్ కాదు ఇట్లా బుద్ధ డైరెక్ట్ అటు వెళ్ళిపోవాలి బాగున్నావా మన మురి మిక్చర్ ఇలా వేయాలి గాయస్ ఇట్లా అనాలి డైరెక్ట్ కిందికి పైకి 10 లైక్ ఎందుకు గాయస్ మనకి ఏమైంది గుర్రాలు ఇది తిరుగుతలేదు గాయస్ తిరుగుతే మంచిగా పెడతాను ఇది ఒక పేపర్లో వస్తుంది గాయస్ గుర్రాలు లెక్క అన్నవా మామూలుగా లేదురా మామ నేను 10th క్లాస్లో దీంతో ఆడుకునేది కావచ్చు నాకు గుర్తులేదు కానీ గాలి థ్రోయింగ్ ఈజ్ అ బాల్ దేర్ మీన్స్ ఈజ్ అ గోయింగ్ జస్ట్ లైక్ కమింగ్ దిస్ లైక్ తమ్ముడు రిపేర్ చేస్తున్నట్టున్నాడే దీన్ని ఇది గొట్టం రా ఫాస్ట్ అమ్మా మామూలుగా లేదుగా వచ్చింది అది మళ్ళా ఉన్నాం లేదు మామ ఇది ఎక్కుదాం మామ మనకి 10th క్లాస్ మీద ఎక్కలే కానీ ఇది ఉన్నదో లేదు కూడా లేదు మనకు గాయ ఏంది కాదు గుండ్రంగా కళ్ళు తిరుగుతున్నాయి గాయ వామ్మో వాడినో మీరు అనుకోవచ్చు చిన్న పొరం వారా తిరుగుతున్నాం అంతే గాయ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి
గాలి కళ్ళు తిరుగుతున్నాయి. నాయన కళ్ళు తిరుగుతుంది ఆయన. ఎన్ని ప్యానెల్స్ ఉన్నాయి గైస్ మనది ఇది. మనం ఈడు ఉన్నాం. నెక్స్ట్ మనం పోవాల్సింది గీడికి మార్స్కి పోదామా గైస్ కలలా చూసినామా అరా మనం చూడలేదు ఇది ఏం చేస్తుంది గైస్ చూద్దాం. లైట్లు ఎగిరినాయి కదా డైరెక్ట్. వామ్మో నాయన ఇది ఎందుకు ఇది షేక్ అవుతుంది అవుతులే అది. ఇది ఏంటిది? ఓకే అరే 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 ఓర్ నాయన ఇదేందిరా షేకు అది తిరుగుతుంది గాయస్. లైట్లు వస్తున్నాయేమో కొవ్వు తగ్గుతుంది చెయ్యి ఇక తిరిగి ఇక స్టాప్ చేసి కాసేపు 2 minutes చూసిన బాగుంది గాయస్. సండే మాత్రం ఎంజాయ్ చేయండి. నేను ఎక్కడికైనా కదా సండే ఇస్ ద ఫన్ డే సండే ఇస్ ఫన్ డే ద వన్ డే సండే ఇస్ ద ఫన్ డే ఎంజాయ్ చేయండి. ఒక రోజు టైం తీసుకోండి, వర్క్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి. అంతా వెంకటేశ్వర స్వామి మహిమ 1K 3 million వ్యూస్. థ్యాంక్ యూ గాడ్. వెంకటేశ్వర మహిమ అంతా. ఓకే పైకి డైనోసార్. ఆ డైనోసార్ మరి చూపించమంటారు, రికార్డ్ చేసుకుంటారో లేదా నాకు తెలిసి వాళ్ళు ఫోన్ అలో లేదు. చూద్దాం. అర్థం మస్తున్నది గైస్. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా ఈ షేప్లో. అమ్మ నాయన ఇంకా సైడ్ లైట్స్ ఉన్నాయి గైస్ చూడండి. మన శాటిలైట్స్ గైస్ నీ మొత్తం ఎక్కడ ఉన్నాయంటే నేను ఇక్కడ ఫోటో దిగుతా ఒకటి. ఓకే ఫోటో కాదు కానీ చూడండి వీడియో. Photos from Mars and MOA, Mars orbital. This is I think moon satellite I think. ఏందో గైస్ ఇది చూసారు కదా ఆడ దిగింది మనం మూడుకి పోయినట్టు. ఆస్ట్రోనాట్ నవా మొత్తం ప్లానెటోరియంలో చూసినాం గైస్. స్క్రీన్లో మొత్తం స్కైలో పోయి చూసినాం. ఇది అంత ఏం ఏర్పడలే, ఏదో ఉన్నా అంటున్నది అంతే. మన ఇండియాది అట. మన ఇండియా ఇంకా వేరే ఏం లేవు. ఒక్కటేనా మన ఇండియాది? ఒక్కటే ఉన్నది. ఇండియాది ఒకటే ఉన్నది గైస్. బాగానే ఏమైనా ఇప్పుడు ఇంకా కానీ అప్డేట్ చేయలే తెలిసి. చాలా ఈ రాకెట్లు చూడండి గైస్. ఇది నాకు తెలిసి ప్లాస్టిక్. దిస్ ఐ థింక్ చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, ఇది హైదరాబాద్ పార్ట్, ఇది తెలంగాణ. మై ఏరియా ఐ విల్ షో యూ. ఇయర్ ప్లేస్ మై విలేజ్ నియర్ బై ఇయర్ మై విలేజ్. కరీంనగర్ ఇన్ హైదరాబాద్ ఈస్ దేర్. కరీంనగర్ ఇయర్ ఐ థింకింగ్ జస్ట్ సో నైస్. చిన్న పిల్లలు గాయస్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వేరే మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇవే గైస్ ఇవి మొత్తం డాటా చూస్తే రావచ్చు. దిస్ ద చెకింగ్ ఇస్ ద శాటిలైట్స్నా? దిస్ ఓన్లీనా? యాంటీనా ఓకే, బట్ ఈస్ ద శాటిలైట్స్ సిగ్నల్ కమింగ్ హియర్ ఓన్లీనా? ఓకే ఎస్ బ్రో లెట్స్ గో. ఇంకా ఇది ఇట్లా గైస్ యాంటీనా. మనం కూడా వెళ్ళేది అలా చూస్తున్నాను నేను కూడా. గైస్ డైనోసార్ ఉంటుంది ఇందులో. అది రికార్డ్ చేయనియర్ నాకు తెలిసి దాదాపు. చూద్దాం. మీరు ఇప్పుడు ఇది చూసిలు కదా, అన్ని రాకెట్స్ గీకెట్స్ అన్నీ చూసిలు. ఇది బెటర్ రికార్డ్ చేసుకోవచ్చట మామ. నేను 10th వచ్చినప్పుడు వీడియో రికార్డ్ లేదు, వీడియో కాదు ఫోటో కూడా లేదు చూడమే. సింగరేణి మన సింగరేణి నేను ఉండేది గాయస్ మంచిగా సింగరేణిలో. ఈ వీడియోని ఎవరన్నా సింగరేణి ఉండేటోళ్ళు అంటే సెంట్రల్ కాలేజ్ ఉండేటోళ్ళు సింగరేణిలో ఎవరన్నా మీ ఫాదర్ పనిచేసేటోళ్ళు కామెంట్ చేయండి.
చేప మెదడురా గైస్, ఇది మెదడు కావచ్చు, చేప మెదడు ఉన్నట్టున్నాయి. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతున్నది. ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మంచిగా అన్ని చూసినట్టే అనిపిస్తుంది మీకు నాకు తెలిసి. చూడండి గైస్, ఇక గుడ్లకి వెళ్ళి డైనోసార్ వచ్చుడు 1000 years బ్యాక్, 1000 million years బ్యాక్ ఇలా ఉండేది డైనోసార్స్ అన్నీ ఉండేది. మరి వీడియో రికార్డ్ చేసుకోమన్నాడు, రికార్డ్ అయితే చేసుకుంటున్నాం. చూస్తే చూడండి మంచిగా. స్కెల్టన్స్, డైనోసార్, ప్రభాస్ ఈడ ఒక ప్రభాస్ పిక్చర్ అయ్యి బ్రో, ఈడ ప్రభాస్. ఏంటిదో గైస్, బొగ్గు గైస్, బొగ్గు ఇప్పుడే ముట్టుకుంటున్నా. అంటే ఇది సింగరేణి బొగ్గు కావచ్చు. ఇస్ ద ఎలిఫెంట్ చీప్స్. ఎస్, ఆ ఎలిఫెంట్ ఇంత పెద్ద కూడా గైస్, మంచిగా డిజైన్ చేసి పెట్టిలు. తెలంగాణ స్కెలిటన్ ఉండేది, ఇన్ని ప్లేసులు ఉండేది అప్పట్లో. డైనోసార్స్ ఆర్నవా వేరే ఎగ్జిట్ రైస్. ఇక మొత్తం చూసి అయితే వచ్చినాం, ఇక బయటికి అయితే వచ్చినాం. ఇక థ్యాంక్ యూ చెప్పాల్సింది ఇక ఈ బ్రోకి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ టికెట్ టేకింగ్ అండ్ సేయింగ్. ఇక అంతా చూసాం గైస్, ఇక అంతా ఈ బ్రో మనే దిస్ వే ఓకేనా గైస్. అంతా థ్యాంక్ యూ చెప్పాలి అన్నకైతే. అయితే అంతా అయిపోయాక కిందికి వచ్చి మేమైతే 10th క్లాస్లో అందరూ కొనేది ఏదన్నా ఒకటి, కమ్మలు గిమ్మలు అన్నీ కొనేటివి. కానీ మనం అయితే ఏది కొనేది కాదు, చక్కగా వెళ్ళిపోయేది. ఇప్పుడేమనుకుంటా, ఇప్పుడు కూడా ఏం కొనేది లేదు, పైసలు లేవు, అందుకోసం మనం ఏం కొనం. ఇలా అందరూ కొనేది, మనమైతే కొనేది కాదు 10th క్లాస్లో. కమ్మలు బిమ్మలు బొమ్మలు, కమ్మలు బొమ్మలు. ఇంకా ఇక అయిపోయింది అంతా తిరుగుడు. ఇక మా అక్కోళ్ళింటికి అయితే పోతున్నా, మళ్ళీ ఇంకో బ్లాగ్లో వస్తుంది. ఓకేనా, మీరు కొత్తలో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా వేయండి. ఓకే బాయ్. ఇక రేపు నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తున్నాం. బాయ్.